భయ్యా సన్నీ యాదవ్ ఈయన 29th మే రోజున నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ వాళ్ళు ఆయన్ని చెన్నైలో పట్టుకుని అన్డిస్క్లోజ్డ్ లొకేషన్ లోకి తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కారణం ఆయన రీసెంట్ గా వెళ్ళిన కొన్ని పాకిస్తాన్ ట్రిప్స్. ఇక్కడ నేను ఇది ఎందుకు ఇంపార్టెంట్ గా చెప్తున్నానంటే ఆయన ఒక తెలుగు యూట్యూబర్ మోటో బ్లాగింగ్ కి సంబంధించి. అండ్ జనరల్ గా జనాల్లో ఒక క్వశ్చన్ ఉంది, ఎక్కడికి తీసుకెళ్తున్నారో కావాల్సిన వాళ్ళు కూడా చెప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, ఇంత కట్ త్రోట్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కారణం ఏంటి అనే ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఒక క్వశ్చన్ ఉంది. అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ భయ్యా సన్నీ యాదవ్ అనే వ్యక్తి గురించి నాకు అంత ఇదిగా తెలియదు. ఏదో అక్కడక్కడ కాంట్రవర్సీస్ లో వినడం తప్పితే నాకు అంతకుమించి ఆయన గురించి తెలిసిందే లేదు, ఎటువంటి బయాస్ కూడా లేదు, ఇటువైపు అటువైపు రెండు వైపులా. సో వాట్ ఐ ట్రై టు డూ ఇస్, పెహల్గామ్ లాంటి ఒక దుర్ఘటన జరిగిన తర్వాత ఎన్ఐఏ వాళ్ళు చేస్తున్న ఈ అగ్రెసివ్ ఇన్వెస్టిగేషన్ అనేది మన దేశానికి ఎందుకు మంచిది, ఎందుకు మన సమగ్రతకి అది ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ పర్టికులర్ యూట్యూబర్స్ అనే కాదు, మొన్న జ్యోతి మల్హోత్రా అనే లేడీని పట్టుకున్నారు. ఆవిడకి ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఏదైతే పబ్లిక్ డొమైన్ లో మనకి బయట కనబడుతున్నాయో ఐఎస్ఐ ఏజెంట్స్ తో తిరగడం గానీ, పాకిస్తాన్ ఎంబసీలో ఇంటరాక్ట్ అవడం గానీ, ఏవైతే పాకిస్తాన్ లో లొకేషన్స్ కి మన భారతీయులకి యాక్సెస్ ఉండదో అలాంటి లొకేషన్స్ లోకి వెళ్ళి షూట్ చేయడం గానీ, పాకిస్తాన్ మీద ఒక సాఫ్ట్ ఇమేజ్ ప్రోపగండా బయట చూపించడం గానీ ఆవిడ చేసింది. దానికి కారణాలు ఏంటనే పాయింట్ మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అట్ ద సేమ్ టైం ఆవిడతో కలిసి తిరిగిన ఒక సత్సంబంధాలు ఉన్న ఒక 11 మంది యూట్యూబర్లని, వీళ్ళు కాకుండా వేరు వేరు పనులు చేసుకునే వాళ్ళు, అందులో వాచ్మెన్లు ఉన్నారు, క్లర్క్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఉండొచ్చు. ఎవరిని పట్టుకున్నారో, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ నడుస్తుందో ప్రస్తుతానికి మనకు తెలియదు. కానీ అందరి దగ్గర ఉన్న డౌట్ ఏంటంటే పాకిస్తాన్ చాలా మంది వెళ్ళి వస్తుంటారు కదా, సర్టన్ పీపుల్ ఎందుకు పట్టుకుంటున్నారు అంటే దేర్ ఆర్ కపుల్ ఆఫ్ రీజన్స్. అంటే ఇక్కడ ఎన్ఐఏ దగ్గర చాలా బలమైన రీజన్స్ ఉన్నాయి. భయ్యా సన్నీ యాదవ్ అనే వ్యక్తి ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. మనకి ఇప్పుడు దాకా పబ్లిక్ డొమైన్ లో ఉండి మనకు తెలిసిన విషయాలు ఏంటి? ఈ ఇన్సిడెంట్ జరిగి మన దేశం ఇంకా కోలుకుంటున్న సమయంలో ఈ టైంలో ఆయన పాకిస్తాన్కి వెళ్ళిన వీడియోస్ అప్లోడ్ చేయడం, అలాగే ఒక సాఫ్ట్ ఇమేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం, అది ఒక పక్క పెడదాం. అది కాకుండా ఒకనొక వీడియో బయటలో ఆయన అంటారు, నేను ఫలానా ప్లేస్కి వెళ్తున్నాను, అక్కడికి నాకు యాక్సెస్ ఉంటుందో లేదో తెలియదు, బట్ ఒక అమ్మాయి నాకు హెల్ప్ చేస్తుంది, ఖచ్చితంగా చేస్తే కనుక మనకు యాక్సెస్ వచ్చేస్తుంది, నేను ఎట్లయినా వెళ్తాను. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి హెల్ప్ చేస్తే అవుతుంది, ఎట్లా చేసినా సరే నేనైతే కంప్లీట్ చేసి. దీన్ని ఇప్పుడు మల్టిపుల్ యాంగిల్స్ లో మనం చూడొచ్చు. స్పెక్యులేట్ చేసి మాట్లాడడం నాకు నచ్చదు కాబట్టి దాంట్లో ఇంకా డీప్ గానే వెళ్ళట్లేదు. కానీ ఎన్ఐ క్వశ్చన్ లో ఖచ్చితంగా అది ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరు, లేదా జ్యోతి మల్హోత్రాకు ఉండే కనెక్షన్స్ లోనే ఈయన కూడా ఉన్నారా అనేది ఇంకా బయటపడాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం 7 months బ్యాక్ అక్టోబర్ 15th 14th ఆ టైంలో ఇండియన్ యూట్యూబర్ ఆస్క్ ఎ క్వశ్చన్ టు జాకిర్ నాయక్ అని ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియోలో ఈయన అడుగుతుంటారు, మీరు ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈయన సోషల్ మీడియాలో గానీ లేదా ఈయన ఇచ్చిన అవుట్పుట్ లో గానీ బయటపడ్డ వీడియో కాదు. ఇది ఒక డిఫరెంట్ ఇస్లామిక్ ఛానల్ లో ఉంది. ఆ రోజు అది ఇస్లామాబాద్. అది ఈయన డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతారు. అందులో నేను హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక హిందూని, మా హిందువులు ఎక్సైజ్ కోసం యోగాని పరిచయం చేశారు, నాలెడ్జ్ కు వేదాలను పరిచయం చేశారు, జ్ఞానానికి మెడిటేషన్ పరిచయం చేశారు, మరి ఇస్లాం ఏం చేసింది అని అడిగితే టు క్యూర్ సమ్ డిసీజెస్ అండ్ వేదాస్ ఫర్ ద నాలెడ్జ్ అండ్ ఐ వాంట్ టు నో వాట్ ఇస్లాం ఆర్ ఖురాన్ గేవ్ టు దిస్ వరల్డ్. कितने हिंदू लोग योगा करते हैं? ఆయన హిందూయిజం చాలా తక్కువ చేసి మాట్లాడారు. జాకిర్ నాయక్ అనే వ్యక్తే అంత. ఇండియన్ గవర్నమెంట్ ఇతన్ని బ్యాన్ చేసి ఇతను మలేషియా పారిపోయి అక్కడ నుంచి పాకిస్తాన్ లాంటి దేశాలకు వెళ్ళి మత విద్వేషాలు రెచ్చగొడుతుంటాడు. మరి అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలాంటి క్వశ్చన్ అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది పాకిస్తాన్ గవర్నమెంట్ గానీ పాకిస్తాన్ ఐఎస్ఐకి సంబంధించిన వ్యక్తులు గానీ అడుగుతున్న డెలివరబుల్స్ లా లేవా? ఇది కూడా నాకు తెలిసి ఖచ్చితంగా ఎన్ఐఏ వాళ్ళు అడుగుతుంటారు, అది బయట పడుతుంది. భయ్యా సన్నీ యాదవ్ అనే వ్యక్తి ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నారా లేదా, తెలిసి చేశారా తెలియకుండా చేశారా, ఒక ప్రెషర్ మీద చేశారా లేదా, అసలు సంబంధమే లేదా అనేది ఎన్ఐఏ బయట పడుతుంది. బట్ వాట్ ఐ వాంట్ టు డూ పర్సనల్లీ, అది మన పని కాదు, దాని గురించి నేను ఏం మాట్లాడినా చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటుంది. బట్ వాట్ ఐ వాంట్ టు డూ, మన భారతీయులు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తున్న పనిని, ఆ పని వెనకాల ఉండే కారణాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. దానికోసం మనం మరీ వెనక్కి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. లిటరల్లీ నిన్న యుక్రెయిన్ రష్యా మీదకి వెళ్ళింది, ఒక $3 to 7 billion లాస్ క్రియేట్ చేసింది. వాళ్ళ న్యూక్లియర్ ఎక్విప్మెంట్ ని కూల్చేసి. వాళ్ళది ఎలా చేయగలిగారు? దేశం బయట నుంచి చేయలేదు. వాళ్ళు ఇన్ఫిల్ట్రేటర్స్ గా జనాల్ని దేశం లోపలికి పంపించి లోపల ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసి లోపలుండే జనాలే చేశారు. లేకపోతే వీళ్ళ దాడి సైబీరియా దాకా వెళ్ళదు. సో ఈ కేస్ ఇన్ పాయింట్, ఈ ఎగ్జాంపుల్ ని తీసుకొని మనం మాట్లాడదాం. జస్ట్ యూట్యూబర్స్ మాత్రమే కాదు, వాళ్ళకన్నా పెద్ద డేంజర్ ఏంటో తెలుసా మనకి, మన దేశానికి, మన భారతదేశానికి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. వాళ్ళ మీద ఎందుకు అందరూ సైలెంట్ గా ఉన్నారు? ఈ పాయింట్ మీద మనం క్లియర్ గా మాట్లాడాలి. అండ్ నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో మీకు ఒకటి రోజు వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ గా మనకి జరిగే ఇష్యూస్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అందుకే నాలో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక్క మాట కూడా అటు ఎక్కువ ఉండకూడదు, ఇటు తక్కువ ఉండకూడదు. అందువల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళైతే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నొక్కారుగా, డన్. నేను ఇక్కడ నుంచి చెప్పేది మీకు అర్థం కావాలంటే హ్యాబియస్ కార్పస్ అనే పదం గురించి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే భయ్యా సన్నీ యాదవ్ అనే వ్యక్తి మీద హ్యాబియస్ కార్పస్ చేశారు. అంటే ఈ వ్యక్తిని ఎక్కడున్న తక్షణం జడ్జి ముందుకు తీసుకురావాలి, మాకు చెప్పకుండా తీసుకెళ్లిపోయారని చెప్పి ఆయనకు సంబంధించిన వ్యక్తులు వేసిన పిటిషన్ ఇది. ఇప్పుడు ఈ హ్యాబియస్ కార్పస్ ఈ పర్టికులర్ కేసు మీద అప్లై అవుతుందా లేదా అంటే, ఒకవేళ లాఫుల్ గా డిటైన్ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి అవన్నీ పక్కన పెట్టండి, అసలు దేశ సమగ్రతకి సంబంధించి ఎవరైనా పట్టుకుంటే డిటైన్ చేస్తే హ్యాబియస్ కార్పస్ అప్లై అవ్వకపోవచ్చు యూఏపీఏ యాక్ట్ కింద. అండ్ అంతకన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ జ్యోతి మల్హోత్రాని గానీ సన్నీ యాదవ్ గానీ పట్టుకొని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఎన్ఐఏ ఎవరు, అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి,
వాళ్ళకన్ని పవర్స్ ఎలా వచ్చాయంటే మన 2008కి వెళ్ళాలి. ఆ రోజు నవంబర్ 26న ముంబైలో ఏం జరిగిందో మనం అందరం చూసాం. ఇట్స్ క్లియర్ కట్ ఇంటెల్ ఫెయిల్యూర్. ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ లేకపోవడం వల్ల, మన కోస్ట్ లైన్ మీద సరైన సర్వేలెన్స్ లేకపోవడం వల్ల జరిగిన తప్పిదం అది. లేదు ఈసారి ఇలాంటిది జరగకూడదని ఆ రోజు పెట్టింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA. భారతదేశ సోవరెంటీకి, సెక్యూరిటీకి, ఇంటిగ్రిటీకి ఏదైనా భంగం కలిగిస్తే అది ఒక వ్యక్తి అవ్వచ్చు, ఒక ఈవెంట్ అవ్వచ్చు, ఒక ఇన్సిడెంట్ అవ్వచ్చు, వెంటనే లోపలికి లాగి సరైన ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మనం ఈ భయ్యా యాదవ్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అకార్డింగ్ టు హిమ్ ఆ పాకిస్తాన్ కి వెళ్ళింది ఎప్పుడో పట్టుకున్నారు. అండ్ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? ఒక రోజా, 2 రోజుల్లో, వారం రోజుల్లో అది మనకి ఇంకా తెలియదు. అతని దగ్గర ఎంత ఫుటేజ్ ఉంది, అతను ఎవరెవరితో కాంటాక్ట్ లోకి వెళ్ళాడు, ప్రతి ఒక్కటి దర్యాప్తు చేస్తారు. టిల్ ద బాటమ్ ఆఫ్ ఇట్ వెళ్ళి అతనికి సంబంధం లేదు అని తెలిసిన తర్వాతే హీల్ బి ఫ్రీ టు గో. అండ్ దర్యాప్తు అంటే క్లియర్ గా చెప్తాను నేను, ఒక 10 గంటల ఫుటేజ్ ఉంది అనుకుందాం. ఎందుకంటే జనరల్ గా వ్లాగ్స్ లో ఒక 10 నిమిషాలు మనం చూస్తున్నా, దాని వెనకాల 1 అవర్ ఫుటేజ్ ఉంటుంది. రెగ్యులర్ వ్లాగింగ్ చేసే వాళ్ళకి క్రియేషన్ స్పేస్ లో ఉన్నాను కాబట్టి నాకు అంతో ఎంతో కొద్దిగా ఐడియా ఉంది. ప్రతి షాట్ లో, ప్రతి ఫ్రేమ్ లో వెనకాతలు ఎవరున్నారు, ముందు ఎవరున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం నడుస్తుంది, ప్రతి ఒక్కటి బయటికి లాగడానికి చూస్తారు. అండ్ ఎవరెవరితో అయితే ఇంటరాక్ట్ అయ్యాడైతే పాకిస్తాన్ కి సంబంధించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి ISIకి ఎటువంటి లింక్ అయినా ఉందా, వాళ్ళకి ఉగ్రవాదులకి ఏదైనా లింక్ ఉంది. ఎందుకంటే మొత్తం ఒక వెబ్ లా పనిచేస్తుంది ఇక్కడ పాకిస్తాన్ లో, ఎవరిని నమ్మలేం అక్కడ. సో వాళ్ళు మభ్యపెట్టి చేయించారా, లేదా ఇతను తెలిసే చేశాడా, లేదా సంబంధం లేదా, ఈ 3 అవుట్కమ్స్ లో ఏదో ఒక అవుట్కమ్ బయటకు వస్తుంది. అండ్ ఐమ్ బీయింగ్ వెరీ రెస్పాన్సిబుల్. అతను కానీ నిజంగా తప్పు రాకపోతే బయటకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిని నేను. బట్ ఎట్ దిస్ మూమెంట్ ఇన్ టైం ఏదైతే ఇన్వెస్టిగేషన్ నడుస్తుందో దట్ ఈస్ వారంటెడ్ ఫర్. పాకిస్తాన్ వాడు ఏది కావాలని చేయడు కదా ఏ వ్యక్తికి. వాళ్ళు మన మీద అంత ద్వేషం ఉంటే మనల్ని రప్పించి చుట్టూ మొత్తం సెక్యూరిటీ ఇచ్చి కాలేజీల్లో స్పీచ్లు ఇప్పించి అదంతా ఎలా జరుగుతుంది ఈ వ్యక్తికి అని చెప్పట్లేదు. ఎవరు ఇండియన్ బార్డర్ దాటి పాకిస్తాన్కి వెళ్ళినా ఎవరికైనా స్పెషల్ ట్రీట్మెంట్ అక్కడ వస్తుందంటే ఈ NIA నిఘా వాళ్ళ మీద పడుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, జ్యోతి మల్హోత్రా అనే వ్యక్తికి సంబంధించి మనకి ఎంతైతే ఆధారాలు బయట ఉన్నాయో, ఈ పాకిస్తాన్ ఎంబసీకి సంబంధించి అందులో పనిచేస్తున్న ఒక ISI ఏజెంట్ కి సంబంధించి డైరెక్ట్ ఫోటోలు, వీడియోలు బయట ఉన్నాయి. పర్సోనా నాన్ గ్రాటా అని చెప్పి తక్షణమే దుబ్బేయ్ అని పరాయి భాషలో మనం మంచి పేరు బయటకి గెంటేసాం. ఆ ISI ఏజెంట్ ఎవడైతే ఉన్నాడో ఆయనతో డైరెక్ట్ లింక్స్ ఈ అమ్మాయికి ఉన్నాయి. ఈ సన్నీ అనే వ్యక్తితో బయట అంత లేదు, జస్ట్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. బట్ నేను చెప్పాను కదా, ఈ 2 పాయింట్స్ మైండ్ లో పెట్టుకుని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. ఎవరైతే అమ్మాయికి హెల్ప్ చేసిన అమ్మాయి ఎవరు, జాకిర్ నాయక్ అనే వ్యక్తి ఈవెంట్ కి వెళ్ళి అతనికి ప్రశ్న సంధించారని మీకు ఎలా అనిపించింది? ఈ ప్రశ్న ఎందుకు అడిగారు, ఎవరైనా అడగమన్నారా? జాకిర్ నాయర్ అనే వాడి గురించి మాట్లాడాలంటే నా దగ్గర ఉండే డైలాగ్ నిజంగా సరిపో. నేను చెప్తున్నా, పీస్ టీవీ అని చెప్పి 2006లో పెట్టారు ఒక ఛానల్. అక్కడ నిలబడి మైక్ పట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టడం, పరాయి ధర్మం మీద ఏది పడితే అది మాట్లాడడం, మీ మతం ఏం చేసింది అని భారతదేశ గడ్డ మీద నిలబడి హిందూయిజం మీద కామెంట్ చేయడం, ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ అని చెప్పి దానికి హెడ్ ఇన్. మళ్ళీ ఇదే కాకుండా యూత్ ని రాడికలైజ్ చేసి హేట్ స్పీచ్ చాలా బలంగా ఇస్తున్నాడని చెప్పి బ్యాన్ చేసింది 2016లో. టక్కని పారిపోయి మలేషియాలో కూర్చున్నాడు. ఇవాళకి ఎక్స్ట్రాడైట్ చేయండి రా బాబు, అతన్ని ఇవ్వండి మాకు, ఈయన మీద కేసులు ఉన్నాయి, ఆయనకి లీగల్ గా జరగాల్సిన భజన మా దేశంలో ఉంది అంటే మేము పంపించమంటుంది మలేషియా. ఇవాళకి ఏ మలేషియా, పాకిస్తాన్ తరచుగా ఎల్లొస్తూ పెహల్గాం మీద ఎటువంటి సరైన స్టేట్మెంట్ ఇవ్వని అదే మలేషియా. డిప్లొమాటిక్ గా బానే ఉంటాం ఇండియా మలేషియా. మన భారతీయులు అక్కడ చాలా మంది ఉంటారు, 7% ఉంటారు. చోళుల రాజ్యం టైంలో అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన మన భారతీయులు తమిళ్ మాట్లాడుతుంటారు ఇంకా అక్కడ. అయినప్పటికీ ఇవాళకి జాకిర్ నాయక్ ని మనకి ఇవ్వట్లేదు, మన అండర్ లో పెట్టట్లేదు. ఇలాంటి జాకిర్ నాయక్ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ అడగాల్సిన అవసరం ఏం వచ్చింది ఏ యూట్యూబర్ కైనా? అది ఈయననే కాదు, అగైన్ నేను పట్టుకోవట్లేదు. వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడడం నాకు అసలు నచ్చదు, కంప్లీట్ గా వ్యతిరేకిస్తా. మన చేతిలో లేని దాన్ని మనం పోరాడుతున్నాం కదా, మన చేతిలో ఉండి మనం ఏది వదులుకోకూడదు అనేది వీడియో పర్పస్. NIA ఏం చేసినా వాళ్ళకి సరైన ఆధారాలు లేకపోతే వాళ్ళు చేయరు. అండ్ ఈ టైంలో చాలా టెన్షన్ ఉండే టైంలో ఆపరేషన్ సింధూర్ ఇస్ ద న్యూ డాక్ట్రిన్ అని మనం బిలీవ్ చేస్తున్న ఈ సమయంలో నో టాలరెన్స్ పాలసీ ఉండాలి. ఎవరి మీదైనా బహిరంగంగా మనకి ఎటువంటి ప్రూఫ్ ఉన్నా కూడా మనం ఆరాధియాలి, క్వశ్చన్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి, నిజాన్ని బయటికి రప్పించాలి. దీనివల్ల 2 అవుట్కమ్స్ ఉంటాయి మనకి. నెక్స్ట్ ఎవరైనా ఇలా చేయాలంటే భయపడతారు, ఆల్రెడీ చేసే వాళ్ళు కూడా పడాల్సిన శిక్ష పడుతుంది. ఒకవేళ నిజంగా ఏది చేయకపోతే క్లీన్ స్లేట్ లో బయటకు వస్తారు. ఆ రోజు నా వ్యక్తిని ఎవరు క్వశ్చన్ చేయకూడదు, తన తప్పు లేదు అని తెలిసినప్పుడు. ఇది మన రాజ్యాంగం NIAకి ఇచ్చిన హక్కు. ఇది ద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ 2008. ఒకసారి మీరు రిఫర్ చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి గూగుల్లో కొట్టండి. వాళ్ళకి సెపరేట్ డెసిగ్నేటెడ్ కోర్ట్స్ ఉంటాయి, ఆ కోర్టు ప్రకారంగానే చేస్తారు, చట్టరీత్యానే చేస్తారు. ఇవాళ మనం కఠినంగా ఉండాల్సిన టైం మన చుట్టూ ఒకసారి మీరే చూడండి. నాకు ఎంతమంది DMలు రాస్తారు తెలుసా? ఫలానా అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ లో ఉన్నాం మేము, ఫలానా రాజమండ్రిలో ఉన్నాం మేము, లేదా మహబూబ్ నగర్ లో ఉన్నాం. మా చుట్టూ జనాలు చూస్తుంటే మాకు కొంచెం డౌట్ గా ఉంది, వీళ్ళు రోహింగ్యాలా అని, వీళ్ళు మన దేశస్తులేనా అని, మన దేశం ఏం చేస్తుంది అని. అండ్ ఇది ముస్లిం నేను అంటున్నట్టు కాదు. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ గారిని చూస్తే ఎంత గర్వంగా ఉంటుందో. నాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్ళి బయట ఉతికి ఆరేస్తున్నారు పాకిస్తాన్ ని. అది భారతీయ ముస్లిం అంటే. నిజంగా ఈ గడ్డ మీద పుట్టి మన వాల్యూస్ ఎవరైతే పునికి పుచ్చుకున్నారో వాళ్ళు నేషనల్ యాంథమ్ వస్తే నిలబడతారు, భారత్ మాతాకి జై అంటారు. మన దేశానికి సంబంధించిన వాళ్ళ గురించి కాదు, బయట దేశాల నుంచి వచ్చి లోపల స్లీపర్ సెల్స్ గా ఉండి ఇక్కడ జనాలకు బ్రెయిన్ వాషింగ్ చేస్తూ ఆల్రెడీ 30 రోజుల్లో ఎట్లయినా బయటికి పంపించాలి అని మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక ధీటైన డెసిషన్ తీసుకుంది. కానీ ఎంత క్విక్ గా జరగబోతుంది? ఇవాళ రోజున మనం ఇంత కఠినంగా నడుచుకోకపోతే ఎలా? యూట్యూబర్స్ అనే కాదు, యూట్యూబర్స్ కాసే పక్కన పెడదాం. ఈ జ్యోతి మల్హోత్రా లాంటి వ్యక్తి డబ్బులు తీసుకొని, డబ్బులు కాసపడి పాకిస్తాన్ ఒక మంచి దేశం అని ఇండియాకి చెప్దాం, వాళ్ళు 4 రాళ్ళు ఇస్తారు అని ఆవిడ అనుకుంది. చాలా తప్పది. షీఈస్ బేరింగ్ ద బ్రంట్ ఆఫ్ ఇట్. సిమిలర్ నో టాలరెన్స్ అప్రోచ్ మనకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద
చేయకుండా ఉండాలి. ఫస్ట్ వాళ్ళని బయట పెట్టాలి. మయన్మార్ నుంచి ఎవరైతే వచ్చారో, బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే వచ్చారో, పాకిస్తాన్ నుంచి ఎవరైతే వచ్చారో, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరైతే వచ్చారో, శ్రీలంక నుంచి ఎవరైతే వస్తున్నారో, లేకపోతే నిన్న రష్యాలో జరిగింది మనకు మళ్ళీ జరుగుతుంది. ఎంత డబ్బు నష్టమో తెలుసా? వాళ్ళు డ్రోన్లను పంపించారు. మీరు రకరకాల ఏరియాస్ మీరు చూడండి, ఎక్కడో బార్డర్ స్టేట్ లో కాదు అది. మీరు రష్యా యుక్రెయిన్ మీరు చూస్తే మీకు క్లియర్ గా చెప్తానే ఏమవుతుంది. రష్యన్స్ ఇవాళ చాలా కోపంగా ఉన్నారు. ఆపరేషన్ స్పైడర్ వెబ్ అని చెప్పి 1.5 year ప్లాన్ చేసి ఈ న్యూక్లియర్ ఆయుధాలు ఉంటాయి కదా, ఈ ఫైటర్ జెట్స్ లో లీనం అయిపోయి ఉంటాయి. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒలీనియా అని, బిలాయా అని, ఇవనోవో అని ఇంకో ఎయిర్ బేస్, యుక్రెయిన్ కా అని, అంతెందుకు డ్యాజెలివో అని 5 ఎయిర్ బేస్ని పట్టుకొని ఈ న్యూక్లియర్ ఉంటాయి. అవి రష్యన్ న్యూక్లియర్ డిటరెంట్స్ లా పనిచేస్తాయి. Tu-95MS మోడల్ ఫైటర్ జెట్స్ అవి. ఇవి రకరకాల ఏరియాస్ లో ఉన్నాయి. మీరు రష్యన్ మ్యాప్ ఒక్కసారి మీరు చూస్తే, కరెక్ట్ గా చూస్తే చాలా పెద్ద దేశం రష్యా. అది చైనా బార్డర్ నుంచి అటెటో వెళ్ళిపోతుంది, యూరోప్ దాకా ఉంటుంది. చైనా బార్డర్ దగ్గర మనకి సైబీరియా ఉంది. యుక్రెయిన్ అక్కడెక్కడ ఉంది కదా, అక్కడ నుంచి అన్ని వేల కిలోమీటర్ల డ్రోన్ వెళ్ళి అక్కడ కొడుతుంది అంటే లేదు. ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్ లో వాళ్ళు ఏం చేశారంటే, ముందు జనాల్ని లోపల పంపించారు. స్లోగా ఎలకల్లా బార్డర్ దాటి అక్కడ ఉండే రెగ్యులర్ జనాల్లో కలిసిపోయి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండి ఈ లోపల ఉండే వాళ్ళే ఈ అన్రెస్ట్ క్రియేట్ చేశారు, ఈ నష్టాన్ని క్రియేట్ చేశారు. $2-3 మిలియన్ కాదు, ఇది $3 బిలియన్ అంటున్నారు. కొన్ని దేశాల జీడిపి అది. మన వ్లాదిమిర్ పుతిన్కి ఆయనకు బాగా కాలు ఉంటుంది. ఆయన ఎలా రెస్పాండ్ అవుతాడో మనం చూడాలి. అగైన్ నేను రష్యాకో యుక్రెయిన్కో ఫర్గానే అగేన్స్ట్ గా మాట్లాడలేదు. నేను ఒక దేశానికి సంబంధించిన వ్యక్తులు ఇంకో దేశానికి వెళ్ళి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వాళ్ళ దేశానికి ఏం చేయగలిగారో మీరు చూసారు కదా. ట్రక్కుల్లో ఈ డ్రోన్లు, ఈ కామిగాజే డ్రోన్ లాంటివి పెట్టేసి వాళ్ళ దేశం బయటకు వచ్చేసారు ప్రశాంతంగా. ఇక్కడ నుంచి ఏదైతే జరిగిందో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకుంది. మీరు చూడండి ఒకసారి, ట్రక్ ఉంది ఇక్కడ, ఆటోమేటిక్ గా అందులో నుంచి డ్రోన్లు బయటికి లేచి ఈ ఫైటర్ జెట్స్ మీదగా వెళ్తూ ఇక్కడ వీక్ పాయింట్ ఏముందో చూసుకొని దాన్ని ఏఐతో లాక్ చేసి అక్కడికి వెళ్ళి లేపేసాయి. ఎవరు చేశారు ఇది, ఎలా చేయగలిగారు ఇది? రష్యా కొంచెం చిల్లేసరికి మెటికులస్ గా ప్లాన్ చేసి చేయగలిగారు. అలాంటి వాళ్ళు మన దేశంలో ఎంతమంది ఉన్నారు తెలుసా? 2-3 కోట్ల మంది. వీళ్ళు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా దాడి చేస్తారో కూడా మనకు తెలియదు. అందుకోసం అని మనం చాలా పగడ్బందీగా ఉండాలి. అండ్ మన దేశం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజు అక్కడ మన ఇంటెల్ ఫెయిల్ అయి ఉండొచ్చు, 26 ప్రాణాలను కోల్పోయాం మనం. బట్ ఇవాళకి మనం తగ్గట్లేదు, ఆగట్లేదు. ఎవడెవడైతే మన దేశానికి భంగం కలిగిద్దామని చూస్తున్నాడో ప్రతి ఒక్కరిని పట్టుకుని ఏరి పారేస్తున్నాం. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. ఇదేదో స్ట్రిక్ట్ గా ఉంటున్నట్టు కాదు, ఇది అవసరం. ఈ స్ట్రిక్ట్నెస్ అనేది మన దేశానికి అవసరం. ఇవాళ ఇది చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నట్టు కాదు, నెక్స్ట్ ఇంకోసారి చేతులు కాలకుండా మనం చూస్తున్నట్టు. ఇవాళ రష్యన్స్ చూడండి చాలా కోపంగా ఉన్నారు. ఇంత న్యూక్లియర్ ఎక్విప్మెంట్ పెట్టుకుని మీరు ఏం చేస్తున్నారని డైరెక్ట్ గా పుతిన్ అడుగుతున్నారు వాళ్ళు. మన దేశంలోకి వచ్చి ఇలా చేస్తే మీరు ఇది యాక్ట్ ఆఫ్ వార్ కింద పరిగణించండి. మీరు దింపండి, బోర్డర్ దగ్గర సైన్యాన్ని దింపండి, దాటనివ్వండి, మొత్తం యుక్రెయిన్ మనం లాగేద్దాం అని చెప్పి అక్కడ ఒక సగటు రష్యన్ భావిస్తున్నాడు. మనం అక్కడ దాకా తెచ్చుకోక ముందే పహల్గామ్ అనేది మనకు చెంపదెబ్బ. మీరు లైట్ గా కూర్చున్నారు, ఈజీగా తీసుకున్నారు. ఆ దొంగ నా కొడుకులు జనాన్ని లోపలికి పంపించి మత ప్రాతిపదికని చంపేశారు కదా, మీరేం చేయగలరు అని అడుగుతున్నట్టు. ఇవాళకి మనం కఠినంగా రెస్పాండ్ అవ్వకపోతే రేపు ఇంకో పహల్గామ్ నడుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. రష్యా ఇస్ wounded టుడే. వాట్ యూ థింక్? ఎంత క్విక్ గా పుటిన్ రీబౌండ్ అవుతాడని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో డౌన్. అదే కాకుండా ఇవాళ మనకి ఇమిగ్రేషన్ ఫారినర్స్ బిల్ అని ఉంది 2025. ఈ సంవత్సరమే దింపాం మనం దాన్ని. కొత్తగా సెంట్రలైజ్డ్ ఇమిగ్రేషన్ బ్యూరో అని పెట్టాం. డిజిటల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. గట్టిగా పెనాల్టీలు కొడుతున్నాం మొహం మీద ఎవడైనా దాటి లోపలికి వస్తే. ఇంకా మనం ఎటువంటి యాక్టివిటీస్ తీసుకోవాలంటారు? ఎందుకంటే లోపల దాకా వచ్చేసారు వాళ్ళు. బార్డర్ దగ్గర ఎక్కడెక్కడో లేరు. ఏదో వెస్ట్ బెంగాల్ దగ్గర, లేదా రాజస్థాన్ దగ్గర, ఏదో కేరళ దగ్గర, తమిళనాడు దగ్గర కాదు, కోర్ సెంటర్ లో ఉన్నారు. ఇందోర్ దాకా వచ్చేసారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి రాస్తున్నారు, బయట దేశాల నుంచి వచ్చేసారేమో నాకు అనిపిస్తుంది అని జనాలు, రెగ్యులర్ పీపుల్. వాళ్ళకి ఏం వస్తుంది రాస్తే? సో దానికి ఏం యాక్షన్ తీసుకోవాలంటారు భారతదేశం? లెట్ మీ నో డౌన్. అండ్ నో హేట్ టు ఎనీబడి. ఈ బయస్ సన్నీ యాదవ్ అనే వ్యక్తేనా, లెట్ హిమ్ ఫాలో ద డ్యూ కోర్స్. అసలు సిసలైన ఇన్వెస్టిగేషన్ జరగనివ్వండి, నిజాలు బయటకు రానివ్వండి. అప్పుడు దాకా ఎటువంటి కంక్లూషన్స్ లోకి దిగొద్దు. అండ్ ఇది మొరాలిటీ లీగాలిటీకి సంబంధించిన క్వశ్చన్ కూడా కాదు, ఇది బెట్టింగ్ యాప్స్ లాంటిది కూడా కాదు. ఇది ఆయన బెట్టింగ్ యాప్స్ కూడా చేశారని విన్నా నేను. బట్ దాన్ని అనవసరంగా దీంట్లో లాగుదాం అని నేను అనుకోలేదు. ప్రతి క్రియేటర్కి ఒకటే మాట చెప్తున్నాను, ఆత్మస్థైర్యం మెయింటైన్ చేయండి, లీగాలిటీని పక్కన పెట్టండి. బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది, వేలల్లో జనాలు చనిపోతున్నారు. సో బీ వెరీ కేర్ఫుల్ వాట్ యూ ప్రమోట్. ప్రమోషన్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ బ్యాడ్. 100లో విషయాలు, మంచి వస్తువులు, మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, జనాలకు నిజంగా ఉపయోగపడేవి. ఐఎమ్ ప్రో క్యాపిటలిస్ట్. నేను క్యాపిటలిజం మీద బిలీవ్ చేస్తాను. వెల్త్ క్రియేషన్ అనేది ఏ దేశానికైనా ఉండాలి. ఇండివిజువల్ గా జనాలు డబ్బులు సంపాదిస్తేనే ఆ దేశపు జీడిపి పెరుగుతుంది. దాంట్లో భాగం ఎనీ ప్రమోషన్. బట్ అది ఎథికల్ గా జరగాలని నేను భావిస్తాను. అందుకే డే 1 నుంచి ఇవాళ వరకు ఎంత జ్యూసీ ఆఫర్స్ వచ్చినా, ఎంత లోపరుచుకునే ఆఫర్స్ వచ్చినా నేను జోలికి కూడా వెళ్ళలేదు. నేను ఈ కాంట్రవర్సీలు ఇవన్నీ స్టార్ట్ అవ్వక ముందు నుంచే నేను ఐ నెవర్ టచ్డ్ బెట్టింగ్. దీన్ని ఇక్కడ నేను కలపట్లేదు. అదొక ఇండివిజువల్ ఆస్పెక్ట్, ఇదొక ఇండివిజువల్ ఆస్పెక్ట్. దేని పని దాందే జరగనివ్వండి. లెట్ లా టేక్ ఇట్స్ డ్యూ కోర్స్. ఇవాళ ఎంసీక్యూ క్వశ్చన్, షీలా బర్సే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అని చాలా ఇంపార్టెంట్ కేసు అది. ఆ కేసుకు సంబంధించి ఆర్టికల్ 21 ప్రొటెక్షన్స్ ఎక్స్పాండ్ చేశారు. దానికి సంబంధించి వచ్చింది ఈ హెబియస్ కార్పస్. ఎక్కడున్నా తక్షణం కోర్టు ముందుకు తీసుకురావాలి ఆ వ్యక్తిని అని. ఇదే సంవత్సరంలో జరిగిన కేసు ఇది. షీలా బర్సే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఆప్షన్ ఏ ఇస్ 1976, ఆప్షన్ బి ఇస్ 1980, ఆప్షన్ సి ఇస్ 1997, ఆప్షన్ డి ఇస్ 1983. మీకు తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మీకు అజయ్ ఫ్రమ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని.
పక్కన టిక్ మార్క్ ఉంటుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్కన వచ్చి యూ కెన్ కనెక్ట్ విత్ మీ. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో యూ కెన్ గివ్ మీ ఇంట్రెస్టింగ్ వీడియో ఐడియాస్. ఇక్కడికి వచ్చి నాకు ఈ టాపిక్ మీద వర్క్ చేయని చెప్పొచ్చు. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా తెలుసుకోవడానికి అది చాలా మంచి మాధ్యమం. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా ఏజ్వుడ్ రీల్స్ అని చెప్పి మన టీం నడిపించే పేజ్ అది, ఖచ్చితంగా అక్కడ చెక్అౌట్ చేయండి. అండ్ వీఆర్ ఎక్స్పాండింగ్ హారిజాంటలీ. ఏజ్వుడ్ క్లిప్స్ అని ఒక ఛానల్ ఉంది, మన ఛానల్ అది. ఏజ్వుడ్ గ్లోబల్ అని ఇంగ్లీష్ ఛానల్, మన ఛానలే అది. రోజుకో వీడియో వస్తుంది, అది కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అందరికి ఇంకో ఇంపార్టెంట్ మాట, ఈ వీడియో షర్మిష్ఠా కేసుని, దేశం మొత్తం ఇవాళ మాడుతున్న షర్మిష్ఠా ఇష్యూని అందరికీ అర్థమయ్యే భాషలో అసలు ఏం జరిగింది టాప్ టు బాటమ్ మొత్తం స్టోరీని ఒక 15 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా క్లియర్ అయిపోద్ది. ఆ వీడియో ఇక్కడ ఉంది, దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఐ కార్డ్ ఇక్కడ లేకపోయినా కూడా జస్ట్ ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే, చెక్అౌట్ చేసేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్, ఇది నాకు నార్మల్ బలం కాదు. ఇది ఏదో మీరు చాలా తక్కువ చేస్తా అనుకుంటారేమో కానీ జీవితాంతం రుణపడున్నా సరిపోదు. రోజు కష్టపడాలి, ప్రాణం పెట్టి పనిచేయాలి అనే కష్టానికి ప్రేరణ మీరే. యోర్ మై ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ వల్ల ఎంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాం డైలీ బేసిస్. అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకళ్ళైతే ఖచ్చితంగా నా డైలీ వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయి. నేను ఇట్లా వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నేను మిమ్మల్ని అందరినీ రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజ్వుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.